ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉంది, మీకు జయాన్ని కలుగు చేయను గాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము ఇలా సెలవిస్తుంది, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనేటువంటి మాటను ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో పలికినటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ఎలాంటి సందర్భంలో ఈ యొక్క మాటను తన శిష్యులతో ఆయన చెప్పాడన్నప్పుడు మనము గమనించినట్లయితే, ఆయన కలువరి శిలువ మరణానికి ఆయన అప్పగింపబడబోయే కొన్ని రోజులకు ముందుగా యేసుక్రీస్తు తన శిష్యులతో చాలా ప్రాముఖ్యమైనటువంటి అనేక మాటలు ఆయన మాట్లాడాడు. ఆ మాటలలో ఈ యొక్క మాట కూడా చాలా ప్రాముఖ్యమైన మాటగా ఉంది. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు తన శిష్యులకు భవిష్యత్తులో కలగబోయేటువంటి శ్రమల గురించి వారితో మాట్లాడుతున్నాడండి. అంటే తన శిష్యులు తన యొక్క నామము నిమిత్తముగా ఎలాగ వారి యొక్క లోకంలో శ్రమలు పొందబోతున్నారు, హింసించబడబోతున్నారు అనేటువంటి దాని గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు సొమ్మసిల్లిపోకూడదు, మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే లోకాన్ని జయించిన వాడిని, నేను లోకాన్ని జయించిన వాడిని అని ఆయన అంటున్నాడు. దీని అర్థం ఏంటి? నేను శ్రమను జయించినటువంటి నేను, ఈ యొక్క లోకంలో ఉండేటువంటి అన్ని శ్రమను జయించినటువంటి నేను, ఈ లోకాన్ని జయించినటువంటి నేను మీతో ఖచ్చితంగా ఉంటాను అనేటువంటి మాటను యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పింది మనం గమనిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనకు ఒక్కొక్కరికి ఖచ్చితంగా ఒక ప్రశ్న ఉంటుంది. ఏంటంటే, నన్ను ఎవరు విడిపిస్తారు, నా శ్రమ నుండి నన్ను ఎవరు తప్పిస్తారు, నన్ను ఎవరు నా శ్రమ నుండి బయటకు తీసుకొస్తారు అనేటువంటి ఒక ప్రశ్న మనలో ఉంటుందండి. ప్రియమైన బిడ్డలారా, అలాంటి ప్రశ్న మీలో ఉన్నట్లయితే యేసయ్య ప్రత్యేకంగా ప్రవచనగా ఈ ఉదయకాల సమయాన ఈ మాట నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, నీతో మాట్లాడుతున్నాడు. నేనున్నాను, శ్రమను జయించినటువంటి నేను నీతో ఉన్నాను కుమారుడా. ఈ లోక శ్రమలన్నింటినీ జయించినటువంటి నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడద్దు, నిన్ను ఖచ్చితంగా నేను శ్రమ నుండి నేను విడిపిస్తాను, నిన్ను తప్పిస్తానని చెప్పి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది పరిశుద్ధులు శ్రమలు పొందారండి. యోసేపు కానివ్వండి, దానియేలు కానివ్వండి, శద్రక్ మేషక్ అబేద్నెగోలు కానివ్వండి. ప్రియమైన బిడ్డలారా, ఎంతోమంది నానా శ్రమలు పొందారు. కానీ వారు ఎదుర్కొన్నటువంటి ప్రతి శ్రమలు కూడా వారికి ఆశీర్వాదకరంగానే ముగించాయే కానీ వారు ఆ శ్రమల ద్వారా సొమ్మసిల్లిపోలేదు, నాశనం అయిపోలేదు, వారు మరణించలేదు. ప్రియమైన బిడ్డలారా, శ్రమల దేవుడు వారి జీవితంలో అనుమతించాడు. ఆ శ్రమల యొక్క అంతం ఎలాగున్నదంటే వారి యొక్క హెచ్చింపుతో ఆ శ్రమలు ముగించాడండి. యోసేపు దాదాపు 13 సంవత్సరాలు ఆయన నానా బాధలు, శ్రమలు ఐగుప్తు దేశంలో ఆయన ఎదుర్కొంటున్నాడు. కానీ ఆయన శ్రమలు ఎక్కడ ముగించబడ్డాయంటే ఆయన ఐగుప్తు దేశానికి అధిపతిగా దేవుడు మార్చినప్పుడు ఆయన శ్రమలంతా కూడా దీవెనకరంగా ముగించబడ్డాయి. దానియేలు అన్య దేశానికి బానిసగా పట్టుకెళ్ళబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ అన్య దేశంలో ఆయన హెచ్చించబడ్డాడు, ఆయన శ్రమలు మారిపోయాయి. ఈరోజు పరిశుద్ధుల యొక్క శ్రమలు మార్చినటువంటి దేవుడు, పరిశుద్ధుల యొక్క శ్రమలో వారితో ఉండి వారికి జయాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీ శ్రమలలో నీతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, లోకంలో ఖచ్చితంగా నీకు శ్రమలు ఉంటాయి, అది వాస్తవమే, అయినా నువ్వు భయపడద్దు, నువ్వు ధైర్యం తెచ్చుకో, శ్రమలను లోకాన్ని జయించిన నేను నీకు తోడై ఉన్నానని చెప్పి యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, శిష్యులు భవిష్యత్తులో ఎన్నో శ్రమలు పొందారు. కానీ ఆ శ్రమలన్నింటినీ కూడా వారు జయించగలిగారు. ఆ శ్రమల మధ్య ఎలాగ యేసయ్య ప్రేమ లోకమంతా కూడా ప్రకటించగలిగారు అని మనం గమనించినట్లయితే, యేసయ్య చెప్పినటువంటి ఒక్క మాటను వారు గట్టిగా నమ్మారు. కాబట్టి వారి జీవితంలో శ్రమలను జయించి ముందుకు వారు కొనసాగగలిగారు తమ ప్రయాణాన్ని. అలానే మనం కూడా శ్రమలో జయం పొందుకోవాలంటే ప్రియులారా, ప్రతిరోజు దేవుని యొక్క మాటలు ధ్యానించేవారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు కూడా దేవుడి శ్రమల మీద జయమిచ్చేటువంటి దేవుడిగా ఉంటాడు. నీ జీవితంలో శ్రమలు కొనసాగవు. నిశ్చయముగా నీ జీవితంలో శ్రమలకు యేసయ్య యొక్క అంతాన్ని కలుగ చేయబోతున్నాడని చెప్పి ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న దేవుడు బిడ్డ,
ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ వాక్యాలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాలన్న మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డలు తండ్రి ఎలాంటి శ్రమలో ఉన్నా కూడా తండ్రి, ఈ లోకాన్ని జయించినటువంటి దేవుడు, శ్రమలు జయించినటువంటి దేవుడు తండ్రి, నీ బిడ్డలకు తండ్రి శ్రమల మీద అన్నింటి మీద జయాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో తండ్రి, మీ బిడ్డలతో తండ్రి మీకు హస్తం తోడిని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.